Good morning, students. And today's class is algorithms from C programming. What is algorithm? Algorithm is a method of representing the step-by-step logical procedure for solving a problem. Algorithm అంటే ఏంటంటే ఇట్ వాజ్ రిప్రజెంటింగ్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ అల్గారిథం అంటాం. అండ్ ఇదేంటంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి, దానికి ఉన్న స్టెప్ బై స్టెప్స్ ప్రాసెస్ ఏంటి, ఆ యొక్క ప్రాసెస్నే ఇక్కడ మనం అల్గారిథం అని సి ప్రోగ్రామింగ్లో అంటాం. అండ్ అది ఎలా ఉండాలి అంటే హియర్ a sequence of activities to be processed for getting desired output from a given input. అంటే మనం ఆ యొక్క అల్గారిథం ఎలా ఉండాలి, మన ఏదైతే యాక్టివిటీస్ ఆర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తామో ఆ యొక్క ప్రాసెస్ అనేది ఇట్ షుడ్ బి సమ్ డిజైర్డ్ అవుట్పుట్. ఇట్ హ్యాస్ టు కమ్ ఏ డిజైర్డ్ అవుట్పుట్. మనకి ఏ విధంగా అయితే మనం ఏదైతే ప్రాబ్లం గురించి చేస్తామో ఆ ప్రాబ్లం నుంచి మనకి ఏం కావాలి, డిజైర్డ్ అవుట్పుట్. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ కావాలి ఫ్రమ్ గివెన్ ఇన్పుట్స్. మనం ఏదైతే ఆ యొక్క అవుట్పుట్ కావడానికి ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో ఫ్రమ్ దట్ ఇన్పుట్, ఆ యొక్క ఇన్పుట్స్ నుంచి మనకు కావాల్సిన అవుట్పుట్ అయ్యేటట్టు మనం ఆ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని ఇక్కడ రాస్తాం. ఆ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మనం ఇక్కడ అల్గారిథమ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. A well-designed algorithm will always provide an answer and is also guaranteed to terminate program. ఒక well-designed algorithm అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి ప్రొవైడ్ సమ్ ఆన్సర్ టు దట్ ప్రాబ్లం. ఆ యొక్క ప్రాబ్లంకి ఆన్సర్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ ఆ యొక్క ప్రోగ్రామ్ని టర్మినేట్ చేస్తుంది. మీన్స్ ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ అయిన తర్వాత, ఆ ప్రాబ్లం యొక్క అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రోగ్రామ్ని టర్మినేట్ అంటే ఎండ్ చేస్తుంది. దాన్నే మనం ఇక్కడ అల్గారిథం అంటాం. ఇట్ షుడ్ బి, ఆ యొక్క అల్గారిథం అంటే వెల్ డిజైన్డ్ అల్గారిథం అలా ఉండాలి. అలా ఉంటే మన యొక్క ప్రాబ్లమ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ని ఈజీగా కన్వర్ట్ చేయడానికి వీలవుతుంది. అండ్ ద అల్గారిథం ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ టు రైట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. మన ప్రోగ్రామ్స్ని ప్రాపర్ వేగా రాయడానికి యూజ్ అవుతాయి. ఏంటివి? ఈ అల్గారిథమ్స్. ఓకేనా? బై యూజింగ్ అల్గారిథమ్స్, ఈ అల్గారిథమ్స్ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామ్స్ని ఈజీగా రాయడానికి వీలుంటుంది. మనం ఒకసారి ఒక ప్రాబ్లంకి అల్గారిథం రాసామనుకోండి, ఆ అల్గారిథం నుంచి by using that algorithm we can write any programming language code. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ అయినా దాని నుంచి రాసుకోవచ్చు. దట్ మే బి సి ప్లస్ జావా ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? అండ్ లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అల్గారిథం. ప్రాబ్లం 1 చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. ఇక్కడ ఏంది ప్రాబ్లం? ఏంది ఇక్కడ? ఏరియా ఆఫ్ సర్కిల్ని కనుగొనాలి. we need to find the area of circle. For that purpose ఆ ఏరియా ఆఫ్ సర్కిల్ని మనం ఫైండ్ చేయాలంటే, ఆ యొక్క ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఏం కావాలి? ఇన్పుట్స్ టు ద అల్గారిథం. ఆ అల్గారిథంకి ఇన్పుట్స్ ఏం కావాలి? రేడియస్ ఆఫ్ దట్ సర్కిల్. మనకి రేడియస్ ఉంటేనే మనం ఒక సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. జస్ట్ లైక్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా? దట్ ఈస్ పై ఆర్ స్క్వైర్. ఓకేనా? పై ఆర్ స్క్వైర్ కాబట్టి. అండ్ హియర్ ద ఆర్ ఈజ్ ద చూడండి, ఇక్కడ ఆర్ అనేది ఏంది? ఆర్ ఈజ్ ద రేడియస్. అంటే మనకి ఇన్పుట్ అనేది రేడియస్ కావాలి. అండ్ ద పై అంటే ద పై వాల్యూ ఈజ్ హియర్. పై అనేది ఏంది? ద పై వాల్యూ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ 3.14 కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వీలుంటుంది. ఓకేనా? అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? అండ్ వీ విల్ ఎక్స్పెక్ట్ అవుట్పుట్ ఆఫ్ ఏరియా అంటే ఏంటి? పై ఆర్ స్క్వేర్. మన ఆర్ వాల్యూ తెలిస్తే పై ఆర్ స్క్వేర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వీలుంటుంది. ఓకేనా? అండ్ హియర్ అల్గారిథం. హౌ ద అల్గారిథం కెన్ బి రిటర్న్? ద అల్గారిథం ఈజ్ అ స్టెప్ బై స్టెప్ లాజికల్ ప్రొసీజర్ అన్నాం కదా. ఎస్, ఆ యొక్క స్టెప్ బై స్టెప్లో మనం ఇక్కడ రాస్తాం. హియర్ we are writing the first step, that is step 1. Read the
or input, read or input the radius of the circle. ఓకేనా, రేడియస్ ఆర్ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. వాట్ ఈస్ ద స్టెప్ 2? స్టెప్ 2 మీన్స్ యూ నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. పై మీన్స్ మనం ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్లో పై ఆర్ స్క్వేర్ డైరెక్ట్గా రాయం కాబట్టి పై ఇంటూ ఆర్ ఇలా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియా మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 3. వాట్ ఈస్ ద స్టెప్ 3? మనం ఏదైతే ఏరియాని కనుక్కున్నామో ద ఏరియా షుడ్ బి ప్రింటెడ్ ఇన్ అవర్ మానిటర్ స్క్రీన్. మన మానిటర్ స్క్రీన్ పైన అది కనిపించాలి. ఓకేనా, దాని పర్పస్లో మనం ఇక్కడ స్టెప్ 3 ప్రింట్ ఏరియా అని రాస్తాం. అండ్ ఈ విధంగా ఒక అల్గారిథం, ఒక ప్రాబ్లమ్కి అల్గారిథమ్స్ని రాయడానికి వీలుంటుంది. ఓకేనా, రైట్. ఇలా కాకుండా అండ్ ద ఎవ్రీ అల్గారిథం షుడ్ బి హ్యాస్ సమ్ క్యారెక్టర్స్. అంటే మీన్స్ ఒక అల్గారిథం కొన్ని లక్షణాలు అంటాం కదా, ఎస్, క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ని కలిగి ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రిసిషన్ ఏంటంటే మీన్స్ కరెక్ట్నెస్ అంటాం కదా. ఆ యొక్క ప్రిసిషన్ని మీన్స్ ఎన్ని లైన్స్లో రాయాలి, ఎలా రాయాలి అని మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా, ప్రిసిషన్ అంటే తక్కువ లైన్స్లో మన ప్రాబ్లం యొక్క అల్గారిథమ్స్ని కంప్లీట్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా, అది మనకి ప్రిసిషన్ అంటాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యూనిక్వీనెస్ అంటే ఇట్ షుడ్ బి యూనిక్ మీన్స్ రిపీటెడ్గా కాకుండా యూనిక్గా ఉండాలి. మనం రాసే స్టెప్స్ అనేవి సింగిల్గా యూనిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఫైనైట్నెస్ అంటే అవర్ అల్గారిథం షుడ్ బి ఇన్ ఎ లిమిట్ ఆఫ్ లైన్స్. ఓకేనా, స్టెప్స్ అన్నాం కదా, ఆ స్టెప్స్ అనేవి లిమిట్గా ఉండాలి. లిమిట్ మీన్స్ సమ్ 6, 5, 6, 7, 8 ఇలా లిమిటెడ్గా ఉండాలి. ఫైనైట్నెస్ అంటే ఈజీగా కౌంట్ చేసుకునేటట్టు ఉండాలి. అదే ఇన్ఫైనైట్గా ఉన్నా అనుకోండి, ఇన్ఫైనైట్గా మీన్స్ ఇట్ విల్ టేక్స్ టూ మచ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మనకి ఎగ్జిక్యూషన్ టైం అనేది బర్డెన్గా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్పుట్. ఫోర్త్ వన్ ఈజ్ ఇన్పుట్ మీన్స్ in any algorithm you must and should give the input of that program or problem. ఆ యొక్క ప్రాబ్లమ్కి ఇన్పుట్ని ఏది తీసుకుంటామో దాన్ని మనకి ఇక్కడ ప్రిసైజ్గా మీన్స్ కరెక్ట్గా ఇచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా, ఇన్పుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్పుట్ ఓన్లీ విల్ మేక్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. ఓకేనా, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్పుట్ ఏంది? ద అవుట్పుట్ షుడ్ బి జనరేటెడ్. ద ప్రోగ్రామ్ అల్గారిథం యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆ అవుట్పుట్ వచ్చేటట్టు మనం చేయాలి. మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ ప్రోగ్రామింగ్ స్టెప్స్. ఆ యొక్క ప్రోగ్రామింగ్ స్టెప్స్ ద్వారా మనం ఏం చేయాలి? అవుట్పుట్ వచ్చేటట్టు చేయాలి. విత్ ద అవుట్పుట్ ఉంటేనే మనకు ఆల్గారిథం ఆర్ ప్రోగ్రామ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతున్నట్టు. ఓకేనా, నెక్స్ట్ జనరాలిటీ మీన్స్ ద అల్గారిథం షుడ్ బి ఇన్ ఏ జనరల్ మేనర్. జనరల్ మేనర్ ఎందుకు? మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అల్గారిథం ద యూజర్ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉండాలి. మీన్స్ జనరల్గా ఎవరు చూసినా కానీ ఆర్ ఎవరైనా దాన్ని చూసి అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉంటే ఆ యొక్క అల్గారిథం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బీ గుడ్ ఫర్ ద డాక్యుమెంటేషన్ పర్పస్లో మనం దాన్ని ఈజీగా రాయడానికి వీలుంటుంది. ఓకేనా, అండ్ దీస్ ఆర్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ అల్గారిథమ్స్. అండ్ the algorithms has 3 types. In the C programming the algorithms has 3 types. In that first one is step form antam, and the second one is pseudocode ఓకే, pseudocode, and the third one is flow charts. ఇక్కడ ఏదైతే ఉందో అవి ఫ్లో చార్ట్స్. ఇన్ అవర్ టాపిక్ వీ డోంట్ హ్యావ్ ద స్టెప్ ఫామ్ అండ్ pseudocode. మనకి pseudocode స్టెప్ ఫామ్ గురించి అవసరం లేదు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్గారిథం ఈజ్ ద ఫ్లో చార్ట్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్స్. ఓకే, రైట్, లెట్స్ సీ ద ఫ్లో చార్ట్స్.
And here flowcharts. Flowchart, it gives some meaning. Flowchart means, flow means it will flows with the help of charts. చార్ట్స్ ద్వారా మనకి వాటి యొక్క ఫ్లోని, ఓకే, చార్ట్స్, బై యూజింగ్ చార్ట్స్ ఇట్ విల్ గివ్స్ సమ్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్. ఆ యొక్క ప్రోగ్రామ్ ఆర్ ప్రాబ్లం యొక్క ఫ్లోని మనకి చార్ట్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? అండ్ హియర్ ద ఫ్లో చార్ట్ ఈజ్ ఏ డయాగ్రామెటిక్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథం అంట. అంటే ఈ యొక్క ఫ్లో చార్ట్స్ ఎలా ఉంటాయి? డయాగ్రామెట్రిక్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే మన మ్యాప్స్ కానీ, ఓకేనా, ఆ డయాగ్రామ్స్ అంటే బొమ్మలు కానీ అంటాం కదా, వాటి ద్వారా ఈ యొక్క ఫ్లో చార్ట్ రిప్రజెంటేషన్ని మనం చేస్తాం. ద ఫ్లో చార్ట్ యూజెస్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్, సింబల్స్ టు రిప్రజెంట్ సీక్వెన్స్, డిసిషన్ అండ్ రిపిటేషన్ యాక్షన్. ఈ త్రీ టైప్స్ ఆఫ్ వర్క్స్ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఏంటివి? సీక్వెన్స్, డిసిషన్ అండ్ ద రిపిటేషన్ ఆఫ్ యాక్షన్. వీటి యొక్క ఈ మూడింటిని అది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి వీటిని మనం ఇక్కడ బాక్సెస్ కానీ, సింబల్స్ కానీ, వాటితో మనం ఈ యొక్క ఫ్లో చార్ట్స్ని రిప్రజెంట్ చేస్తాం. అండ్ హియర్ అండ్ వన్స్ ద ఫ్లో చార్ట్ ఈజ్ done, it becomes easy to write the program in any high level language. ఒకసారి మనం ఒక ఫ్లో చార్ట్ని కానీ డెవలప్ చేసామంటే మనం ఆ యొక్క ఫ్లో చార్ట్ ద్వారా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా ఆ ప్రోగ్రామ్ని రాయడానికి వీలుంటుంది. అండ్ దట్ ఈస్ ద ఫ్లో చార్ట్స్ అంటాం. అండ్ ద సమ్ ఆఫ్ ద సింబల్స్ అండ్ బాక్సెస్, ఇప్పుడు చెప్పాం కదా బాక్సెస్, సింబల్స్ రిప్రజెంట్ చేస్తామని. ఎస్, ఆ యొక్క బాక్సెస్ అండ్ సింబల్స్ ఏంటివో చూద్దాం. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఓవెల్. మీన్స్ ద షేప్ ఈజ్ ఓవెల్ షేప్ అంటే ఈ యొక్క ఈ షేప్లో ఉంటుంది, ఓవెల్ షేప్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ ఓవెల్ షేప్. అండ్ దిస్ ఓవెల్ షేప్ ఈజ్ యూజ్డ్ ఫర్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ టర్మినల్. దీన్ని మనం ఇక్కడ టర్మినల్ అంటాం. అండ్ ద టర్మినల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద స్టార్ట్ అండ్ స్టాప్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. మనం యొక్క ప్రోగ్రామ్ ఆర్ అల్గారిథం అంటాం కదా. ఎస్, ఈ ఫ్లో చార్ట్ అల్గారిథం, ఈ యొక్క ఫ్లో చార్ట్ అల్గారిథంకి అది స్టార్ట్ అండ్ స్టాప్గా యూజ్ చేస్తాం. మీన్స్ ఓకే. అండ్ మనం ఒక అల్గారిథం స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా ఈ యొక్క ఓవెల్ షేప్ని మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈ సెకండ్ వన్ ప్యారలోగ్రామ్ మనకు తెలుసు కదా, ఈ యొక్క సింబల్. అండ్ దిస్ ఈజ్ ద parallelogram symbol, and this is for used for the input or output. ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ, ఇన్పుట్ అంటే మనం ఏం చేస్తాం, ప్రోగ్రామ్ని అల్గారిథం కోసం మనం ఇన్పుట్ తీసుకుంటాం కదా. ఎస్, ఆ తీసుకునే ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ ఆ ప్రోగ్రామ్ ఆ అల్గారిథం నుంచి వచ్చే అవుట్పుట్ని, ఈ రెండింటిని ఈ యొక్క షేప్లో ప్యారలోగ్రామ్ షేప్లో మనం అక్కడ డిజైన్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ rectangle, and the rectangle is used for the process అంటే means the internal operation or the computation, mathematical computations అంటాం కదా. ఎస్, mathematical computationsని ఈ యొక్క ప్రాసెస్ని యూజ్ చేస్తాం. చూడండి, జనరల్గా ఏంది, C = A + B అంటాం. C = A + B, and this is a mathematical equation. మీ mathematical equationsని ఎలా రాయాలి? మీన్స్ ఇన్ ద రెక్టాంగిల్ బాక్స్. రెక్టాంగిల్ బాక్స్లో వీటిని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇంటర్నల్ ఆపరేషన్ అంటాం దీన్ని, ఆర్ కంప్యూటేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, రైట్, దట్ ఈస్ అ రెక్టాంగిల్. నెక్స్ట్ వన్ ఈజ్ డైమండ్ షేప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిసిషన్ అంటే ఏంటి, ఇక్కడ యూ నీడ్ టు మేక్ సమ్ డిసిజన్ బై ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ తర్వాత ఆర్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్ తర్వాత మనం ఒక డిసిషన్కి రావాలి. ఎలాంటివి? దట్ ఈస్ ద ప్రాబ్లమ్స్ లైక్ ఎస్ ఆర్ నో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, ఈ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఎస్ ఆర్ నో అనే ఈ రెండు టైప్ ఆఫ్ డిసిషన్స్ని మనం ఇక్కడ ఈ యొక్క డైమండ్ బాక్స్లో మెన్షన్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, ఇట్ విల్ మూవ్స్ టు ద వన్ వే, ఇలా వచ్చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ నో అంటే ఇక్కడ మన ఫ్లో చార్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, అండ్ దట్ ఈస్ యూజ్ ఆఫ్ ద డైమండ్ షేప్.
and the next one is circle. Okay, the next one is circle is used for the connector. Circle is used for the connector to connect the flow lines like this. మన ఫ్లో లైన్స్ని కనెక్ట్ చేయడానికి ఈ విధంగా యూజ్ చేస్తాం హియర్. ఓకేనా, అండ్ దీని నుంచి మనం ఇంకో అవుట్పుట్ కానీ ఈ విధంగా తీసుకోవడానికి వీలుంటుంది. ఓకేనా, కనెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్, దట్ ఈస్ ద సర్కిల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లో లైన్స్, అండ్ ద ఫ్లో లైన్స్ ఈజ్ to make the lines by upwards, downwards, right side and the left side. Okay na, and it joins symbols represent flow of execution. మన యొక్క అల్గారిథం యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే వాటిని మనం ఇక్కడ ఫ్లో లైన్స్ అంటాం. అండ్ దిస్ ద ఫ్లో చార్ట్ సింబల్స్ అండ్ బాక్సెస్. అండ్ లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. Okay, let's see the advantages first. Advantages of using flowcharts. The flowchart advantages are communication means it will easy to make the communication between the problem. ఒక ప్రాబ్లంలో ఏ కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్ని ఈజీగా ఎలా కమ్యూనికేషన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది వీలవుతుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఎనాలిసిస్. మనం యొక్క ప్రాబ్లమ్ని ఎనాలిసిస్ చేయడానికి ఈజీగా వస్తుంది. ఎనాలిసిస్ అంటే ఏంది, మనం ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని వాట్ ఆర్ ద ఇన్పుట్స్ నీడెడ్, వాట్ ఆర్ ద ప్రాసెస్ నీడెడ్ అనే దాని గురించి మనం ఇక్కడ ఎనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే మనం ఏ విధంగా చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనే దాని గురించి చెప్పేదే ప్రాపర్ డాక్యుమెంటేషన్. Okay, next efficient coding. With the help of flowcharts we can make easily coding process. మనం ఆ యొక్క ఈజీగా కోడింగ్ ప్రాసెస్ చేయాలంటే మనం యొక్క ఫ్లోచార్ట్స్ అనేవి మెయిన్ అడ్వాంటేజ్గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ప్రాపర్ డిబగ్గింగ్ అంటే ఏంది, ఇక్కడ డిబగ్గింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రెక్టిఫైయింగ్ ఆర్ డిటెక్టింగ్ ద ఎర్రర్స్ డిటెక్ట్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ డిబగ్గింగ్ అంటాం. Okay, next efficient program maintenance means we can make easy of maintenance of programs with the help of flowcharts. Okay, ఈ flowcharts ఉండడం వల్ల ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ కానీ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కానీ ఈజీగా వర్క్ అవుతుంది. and those are the advantages of using flowcharts. And let's see, and here the first example is find the area of circle of radius r. ఇక్కడ ఏంది, మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ సర్కిల్ని కనుగొనాలి ఎలా, బై యూజింగ్ ద రేడియస్ r. and here the first one is start symbol. Start means the start and stops are represented by using the oval shape. Okay, the next one is read. R means it will read the r value for calculating the area of circle. ఏరియా ఆఫ్ సర్కిల్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి r వాల్యూ తెలిసి ఉండాలి, దట్ ఈస్ రేడియస్ వాల్యూ. రేడియస్ వాల్యూని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రేడియస్ r వాల్యూ ఈజ్ ఎ ఇన్పుట్ వాల్యూ కాబట్టి మనం ఇక్కడ దాన్ని రీడ్ చేస్తున్నాం. ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ వీ యూజ్ ద ప్యారలోగ్రామ్ సింబల్ని యూజ్ చేస్తాం. ఓకేనా, ఈ యొక్క ప్యారలోగ్రామ్ సింబల్ని ఇలా రిప్రజెంట్ చేసి తర్వాత దాన్ని అందులో మనం ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో ఆ ఇన్పుట్ వాల్యూని అక్కడ రాస్తాం. దట్ ఈజ్ ద ఇన్పుట్ ప్రాసెస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ the next box is for the process symbol ఏంటి, means we have taken the input value r, from that input value we are calculating the area of circle. area equal to what is the area formula, pi into r into r means pi r square కదా. yes, ఈ pi r స్క్వేర్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వాట్ ఇస్ ద పై వాల్యూ ఈజ్ 3.14 ఇంటూ r అంటే రేడియస్ ఇంటూ రేడియస్ పై r స్క్వేర్. అండ్ దీన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అంటాం. అండ్ ఆఫ్టర్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇట్ విల్ గివ్ సమ్ ఆన్సర్, దట్ ఈస్ అవుట్పుట్ వస్తుంది కదా. ఎస్, అవుట్పుట్ని మనం ఇక్కడ ఎలా రాయాలి, మళ్ళీ ఇక్కడ ప్యారలోగ్రామ్లో రాయాలి. ఇన్పుట్ అండ్ ఇన్పుట్ని కూడా ప్యారలోగ్రామ్, అవుట్పుట్ని కూడా ప్యారలోగ్రామ్లో తీసుకుంటాం. అండ్ ప్రింట్ ఏరియా మీన్స్ వీఆర్ ప్రింటింగ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ని మనం ఏదైతే ఆఫ్టర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ తర్వాత వచ్చిందో ఆ యొక్క వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద
area of circle value. Then after end program or stop the program, and that is the flow chart of your ప్రాబ్లం ఏరియా ఆఫ్ సర్కిల్. అండ్ ఈ విధంగా చూడండి ఇక్కడ ఏంది, ఇట్ హ్యాస్ ఓన్లీ ద 5 ఫ్లో చార్ట్స్, 5 బాక్సెస్ ఇన్ ఇట్. ఒకటి స్టార్ట్, స్టాప్ 2, అండ్ రీడ్, ప్రాసెస్ అండ్ ద అవుట్పుట్ మీన్స్ ఇన్పుట్, ఆపరేషన్, అవుట్పుట్, ఈ 3. అంటే ఇక్కడ ఏముంది, సమ్ ప్రిసైజ్ మేనర్లో మనం ఇక్కడ ఫ్లో చార్ట్ని కంప్లీట్ చేస్తున్నాం. ఓకేనా. అండ్ ఈ యొక్క 5 లైన్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ అల్గారిథం ద్వారా మనం ప్రోగ్రామ్ని ఈజీగా ఏ ప్రోగ్రాంలోకైనా కన్వర్ట్ చేయడానికి వీలుంటుంది. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లో చార్ట్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ 2. చూడండి ఇక్కడ ఏంది, కన్వర్ట్ టెంపరేచర్ ఆఫ్ ఫారెన్హీట్ టు సెల్సియస్. ఒక టెంపరేచర్ని ఫారెన్హీట్ నుంచి సెల్సియస్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఇది. ఈ విధంగా కూడా మనం క్యాల్కులేట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ అల్గారిథం ఏంది, అల్గారిథం ఫర్ ఫైండింగ్ అవుట్ ద గ్రేటర్ నంబర్ బిట్వీన్ ద 2 నంబర్స్. 2 నంబర్స్ నుంచి గ్రేటర్ నెంబర్ని కనుగొనడానికి ఫ్లో చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, స్టార్ట్, రీడ్, 2 నంబర్స్ కదా, ఫ్రమ్ 2 నంబర్స్ కాబట్టి వీ నీడ్ టు టేక్ ద 2 నంబర్స్ ఇన్పుట్, దట్ ఈస్ రీడ్ ఏ కామా బిని రీడ్ చేసాం. దెన్ ఇక్కడ ఏంది, ఇక్కడ డిసిషన్ అంటాం కదా. ఎస్, డిసిషన్ ఏంది, డిసిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ ఎస్ ఆర్ నో కానీ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఆ డిసిషన్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఏం చేయాలి, గ్రేటర్ నెంబర్ ఎప్పుడు అవుతుంది, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ది అదర్ వాల్యూ. ఇంకో వాల్యూ తోటి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది గ్రేటర్ వాల్యూ అవుతుంది. అండ్ ఇక్కడే మనం అక్కడ కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అవుతే ఏమవుతుంది, అండ్ హియర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎస్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ ఏ మీన్స్ ఇఫ్ ఈ కండిషన్ కనుక ట్రూ అవుతే ఆర్ ఎస్ అవుతే మనం ప్రింట్ ఏ చేస్తాం, అంటే ఏ వాల్యూ అనేది గ్రేటర్ వాల్యూ అని ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ నో అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ గ్రేటర్ దాన్ బి నో అవుతాయి, అంటే బి వాల్యూ గ్రేటర్ కదా. ఎస్, ఆ విధంగా ఇక్కడ ఒక ఫ్లో లైన్ని మనం మెన్షన్ చేస్తాం, దట్ ఈస్ ప్రింట్ బి, అంటే బి వాల్యూ గ్రేటర్ వాల్యూ అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ బోత్ ఆర్ కమ్స్ ఎట్ ద స్టాప్. ఆఫ్టర్ ఇది ప్రింట్ అయిన తర్వాత కూడా స్టాప్ కావాల్సిందే, ఇది ప్రింట్ అయిన తర్వాత కూడా స్టాప్ కావాల్సిందే. అండ్ ఈ విధంగా మనం ఫ్లో చార్ట్ అల్గారిథమ్స్ని మనం మెన్షన్ చేస్తాం. ఓకే. అండ్ here this is all about the algorithms. Okay, and the next one topic is developing in C. C programs ni ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆర్ హౌ టు రైట్ ద C programs in our system. మన కంప్యూటర్లో ఏ విధంగా C programs ని రాయాలి. అండ్ దీస్ ఆర్ ద 3 steps to developing a program in C. మనకి ఈ యొక్క ఒక C ప్రోగ్రామ్ని రాయాలంటే ఏంటంటే 3 స్టెప్స్లో కావాలి. అవేంటి, ఫస్ట్ వన్ ఈజ్ రైటింగ్ C ప్రోగ్రామ్. మనం ఈ యొక్క C ప్రోగ్రామ్ని రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ప్రోగ్రామ్ని రాయాలి. ఎక్కడ, ఇట్ షుడ్ బి రైట్ ఇన్ ఏ టెక్స్ట్ నోట్ ప్యాడ్ కానీ టెక్స్ట్ ఎడిటర్ కానీ, ఈ ఎడిటర్స్ అనేవి ఉంటాయి, ఆ ఎడిటర్స్లో మనం మన ప్రోగ్రామింగ్ని రాయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఈజ్ రిటర్న్, that notepad file or written file will be saved with a .c extension. .c అనే ఎక్స్టెన్షన్ తోటి మనం ఆ యొక్క ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. ఎందుకు .cని యూజ్ చేస్తామంటే, వాట్ ఎవర్ ద నోట్ ప్యాడ్లో రాసిన టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ దేంతో సేవ్ చేస్తున్నాం, .c అంటే ఇట్ షుడ్ బి ద C ప్రోగ్రామ్. ఆ యొక్క నోట్ ప్యాడ్లో ఉన్న ప్రోగ్రామ్ అనేది టెక్స్ట్ అనేది C కోడింగ్ కాబట్టి C కోడింగ్తో ఉంది అని మనం అక్కడ దాన్ని మీన్స్ రిప్రజెంట్ చేస్తున్నాం. అందుకే మనం దాన్ని ఇక్కడ .cతో సేవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ కంపైలింగ్ C ప్రోగ్రామ్. కంపైలింగ్ ఏ C ప్రోగ్రామ్ మీన్స్ చెకింగ్ ఎర్రర్స్ ఇన్ సోర్స్ కోడ్. మనం యొక్క ఏదైతే మనం ప్రోగ్రామ్ని రాసామో ఆ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ సోర్స్ కోడ్ అని కూడా అంటాం. అండ్ ఆ సోర్స్ కోడ్లో ఏవైనా ఎర్రర్స్ కనుక ఉంటే ఆ ఎర్రర్స్ని చెక్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ కంపైలింగ్ అంటాం. అండ్ ఈవెన్ ద కంపైలర్ ఈజ్ కన్వర్ట్ ద సోర్స్ కోడ్ ఇంటూ ద ఆబ్జెక్ట్ కోడ్. ఈ యొక్క ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ద ఆబ్జెక్ట్ కోడ్ ఈజ్ మీన్స్ ఫర్ ఇట్ ఈజ్ ఏ
ఎగ్జిక్యూటబుల్ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్ అంటాం. ఆ మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది ఎవరు? కంపైలర్. ద కంపైలర్ విల్ కన్వర్ట్స్ ద సోర్స్ కోడ్ ఇన్ టు ద మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్, ఆర్ వీ కెన్ సే దట్ ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? అండ్ దట్ ఈస్ అ సెకండ్ ప్రాసెస్ ఇన్ ద డెవలపింగ్ ఏ సి ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఏంటి? మీన్స్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ కోడ్, సోర్స్ కోడ్ నుంచి కంపైలేషన్ తర్వాత ఆబ్జెక్ట్ కోడ్ క్రియేట్ అయిందో ఆ యొక్క ఆబ్జెక్ట్ కోడ్ని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ మీన్స్ టు రన్ దట్ సి ప్రోగ్రామ్ ఆన్ యువర్ కంప్యూటర్. మీ ఆ యొక్క కంప్యూటర్లో కంప్యూటర్లో సి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసే ప్రాసెసే ఎగ్జిక్యూషన్ అంటాం, ఆర్ రన్ చేస్తాం అనమాట. ఓకేనా? అండ్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఇట్ విల్ గివ్స్ అవుట్పుట్ టు ద యూజర్. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ తర్వాతనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ దీస్ ఆర్ ద 3 steps needed for the developing program or writing a program in our C. Okay, the next one is, for these steps some software components are requirement. ఈ యొక్క మూడింటిని మనం కంప్లీట్ చేయాలి. ఈ 3 వర్క్స్ని కంప్లీట్ చేయాలంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్ కంపోనెంట్స్ కావాలి. అవేంటివి? దే ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్, టెక్స్ట్ ఎడిటర్, సి కంపైలర్, అసెంబ్లర్ అండ్ లింకర్స్. ఈ 4 types ఆఫ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎగ్జిక్యూట్, దట్ విల్ గివ్ సమ్ స్పేస్ టు ద యూజర్ అండ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ పర్పస్. మనకి ఎగ్జిక్యూషన్ చేయడానికి మనకు మెమరీలో స్పేస్ ఇస్తుంది. స్పేస్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్ యూజ్డ్ ఫర్ ద రైటింగ్ ద ప్రోగ్రామ్. మనం ఆ టెక్స్ట్ ఎడిటర్ అనేది ప్రోగ్రామ్ని రాయడానికి మనకి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ సి కంపైలర్ ఈజ్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ద ఎర్రర్స్ యాజ్ వెల్ యాజ్ సోర్స్ కోడ్ నుంచి ఆబ్జెక్ట్ కోడ్లోకి, మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి వీలవుతుంది. అది సి కంపైలర్. అండ్ అసెంబ్లర్ అండ్ లింకర్స్. అసెంబ్లర్ మీన్స్ హ్యాస్ సమ్ లైబ్రరీస్ అనమాట. ఈ లైబ్రరీస్ అంటే సి లైబ్రరీస్కి సంబంధించిన ఫంక్షన్స్ కానీ హెడర్ ఫైల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనకి ఉంటాయి. ఓకేనా? అవి. నెక్స్ట్ ద ఎడిటర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ మాడిఫై ద ప్రోగ్రామ్ వైల్ ద కంపైలర్ ట్రాన్స్ఫార్మ్ ద సోర్స్ కోడ్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇంతకుముందు చెప్పిన టాపిక్స్ ఇవన్నీ. ఇంతకుముందు ఏవైతే కాంపోనెంట్స్ ఏ వర్క్ చేస్తాయో వాటి గురించే ఈ యొక్క టాపిక్. నెక్స్ట్ there are several editors which provide complete environment for writing, managing, developing, texting your programs. ఈ యొక్క కొన్ని ఎడిటర్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఎడిటర్స్ ఏం చేస్తాయి? మనం ఏవైతే ఈ 3 steps అన్నాం కదా, ఆ యొక్క 3 steps మూడింటిని కలిపి ఒక సాఫ్ట్వేర్ కాంపోనెంట్గా అవి యూజ్ అవుతాయి మనకి. అవేంటివి? దిస్ ఎన్విరాన్మెంట్స్ వీ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటాం, ఐడిఈస్. ఓకేనా? ఈ యొక్క ఐడిఈస్ ఏం చేస్తాయంటే అందులోనే మనం ప్రోగ్రామ్ని రాయొచ్చు, కంపైల్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ మూడింటిని ఒక దగ్గరగా చేర్చి మనకి యూస్ఫుల్గా చేసేటటువంటి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్నే ఐడిఈస్ అంటాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐడిఈస్ ఏమున్నాయంటే టర్బో, C++. దిస్ ఈజ్ ద oldest version of C programming software. C programming compiler antam dinni, and turbo C++. Okay, the next code blocks is another one of the C compiler or C programming development. Next NetBeans is also one of the IDEs. Next Eclipse is also one of the IDEs for creating and compiling and executing of C programming.